ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 7వ తేదీన ఈ పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో 25,000 ఆర్థిక సాయాన్ని జమ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అర్హులైన చేనేత కార్మికులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గడువు ముగిసేలోపు ప్రతి అర్హుడు దరఖాస్తు సమర్పించి ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ రోజు చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి పథకం అమలుపై చర్చించారు. దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపిక, అమలు విధానం వంటి అంశాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీన గుంటూరు జిల్లా చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించినట్టుగా మంత్రి సవిత తెలిపారు. అదే రోజు దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన చేనేత కార్మికుల ఖాతాల్లో 25,000 ఆర్థిక సాయం జమ అవుతుందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది చేనేత కార్మికులకు 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించినట్టుగా చెప్పారు. చేనేత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, చేనేత వృత్తిని ప్రోత్సహించడం, కార్మికులను గౌరవప్రదమైన జీవనం కల్పించడమే నేతన్న సేవలో పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఎన్నికల హామీల్లో ఈ పథకం లేకపోయినా చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం దీనిని అమలు చేస్తుందన్నారు. పథకం అమలులో ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు అవకాశం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అర్హుల ఎంపిక నుంచి ఆర్థిక సాయం అందించే వరకు ప్రతి దశను పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అర్హత ఉన్న చేనేత కార్మికులు ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.